స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కర్ణాటకలో కిస్సా కుర్సీకా, అప్పుడే సీఎం కుర్చీపై కన్ను. దక్షిణాదిలో కాస్త బలహీన రాజకీయాలు కర్ణాటకలోనే కనిపిస్తాయి. తమిళనాడులో అయితే డీఎంకే, అన్నా డీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్, ఏపీలో వైసీపీ టీడీపీ, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ ఫ్రంట్, వీటిలో ఒకటి కాకపోతే మరొకటి, అన్నీ బలమైనవే. కానీ కర్ణాటకలో అలా కాదు. బీజేపీ ఎంత పటిష్టంగా ఉన్నా దాని సీఎంలపై కేసులు, ఆరోపణలు. జేడీఎస్ అటు సొంతంగా గెలవదు, వేరే వారిని గెలవనివ్వదు. ఇక కాంగ్రెస్ లోనూ అంతే. సీఎం పదవి కోసం పోటీ. దాదాపు ఏడాదిన్నరకింటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సీఎం కుర్చీ కోసం ప్రధానంగా పోటీ పడ్డారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో పోటీ పడలేదేమో. చివరకు సిద్ధు, డీకే మధ్య 2.5 ఏళ్లు చొప్పున ఒప్పందం కుదిర్చారు. కానీ ఇప్పుడు సీఎం సిద్ధుపై గవర్నర్ విచారణకు ఆదేశించడంతో కథ మలుపు తిరిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా వ్యవహారంలో సీఎం సిద్ధు భార్య అనుచిత లబ్ధి పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో సిద్ధుపై గవర్నర్ అనూహ్య నిర్ణయం తీసుకోవటం గత వారం రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై కోర్టు సిద్ధుకు తాత్కాలిక ఊరట కల్పించింది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ఆశావహులు సీఎం కుర్చీపై కన్నేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా అటు బీజేపీ, ఇటు జేడీఎస్ అనే రెండు పక్కల బల్లెం లాంటి పార్టీలు పొంచి ఉన్నాయి. అసలే కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాల సమాహారం. ఇంతలోనే సీఎంపై ఆరోపణలు రావడంతో ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది. సిద్ధు తరపున వాదనలకు ఆయన వర్గం రంగంలోకి దిగింది. మరోవైపు పార్టీలో ఎలాంటిది జరిగినా ఓ మంత్రి ద్వారా అధిష్టానానికి తెలిసేలా సిద్ధు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కోర్టులో సీఎం సిద్ధుకు ఎదురుదెబ్బ తగిలి కేసు నమోదయ్యే అవకాశం ఉందని కన్నడ మీడియా వర్గాలు ఓ కాంగ్రెస్ నేతకు ఉటంకిస్తూ చెబుతున్నాయి. అందుకే సీఎం కుర్చీ కోసం ఢిల్లీ స్థాయిలో కసరత్తులు ప్రారంభిస్తారని పేర్కొంటున్నాయి. మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నది అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుకెళ్లినా రాజీనామా చేయలేదు. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన యాప్ కు అండగా నిలుస్తోంది. ఇప్పుడు సిద్ధు విషయంలోనూ ఆయనపై కేసు నమోదైనా పెద్దగా భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిద్ధుకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించింది. మంత్రి సతీష్ జారకిహోలీ ప్రకటన కూడా చేశారు. కర్ణాటకలో సిద్ధు ప్రాబల్యం గల నాయకుడు. అహింద పేరుతో పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు నెలకొల్పారు. అందులోనూ జనగణన అంటున్న కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైన సిద్ధును తప్పిస్తుందా, తప్పించి అగ్రవర్ణ నాయకుడైన డీకే శివకుమార్ ను మరొకరినో సీఎం చేస్తుందా అనేది సందేహమే. అధికార మార్పిడికి పాల్పడటం ప్రతిపక్షాలకు అనవసర ఆరోపణలకు అవకాశం ఇచ్చినట్లు కూడా అవుతుంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.